వెల్కమ్ టు నో యువర్ కాన్స్టిట్యూషన్. ఉపరాష్ట్రపతి 5వ భాగంలో ఆర్టికల్ 63 నుంచి 69 వరకు ఉపరాష్ట్రపతి గురించి ఉంది. అర్హతలు. ఉపరాష్ట్రపతి పదవికి ఎన్నిక కావడానికి ఉండాల్సిన అర్హతలు: భారత పౌరుడై ఉండాలి, 35 సంవత్సరాలు లేదా ఆ పైబడి వయసు ఉండాలి, రాజ్యసభ సభ్యుడయ్యేందుకు అవసరమైన అర్హతలు కలిగి ఉండాలి, అభ్యర్థి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో లేదా వాటి నియంత్రణ కలిగిన సంస్థలలో ఆదాయం వచ్చే పదవిలో మాత్రం ఉండరాదు. ఎన్నిక విధానం, కాలపరిమితి. ఒకే బదిలీ ఓటు ద్వారా దామాషా ప్రాతినిధ్య వ్యవస్థకు అనుగుణంగా పార్లమెంటు ఉభయ సభల సభ్యులతో కూడిన ఎలక్టోరల్ కాలేజీ ద్వారా వైస్ ప్రెసిడెంట్ ఎన్నుకోబడతారు. అలాంటి ఎన్నికల్లో ఓటింగ్ రహస్య బ్యాలెట్ ద్వారా జరుగుతుంది. ఉపరాష్ట్రపతి పదవికి ఒక వ్యక్తిని ఎన్నుకునే ఎలక్టోరల్ కాలేజీలో పార్లమెంటు ఉభయ సభల సభ్యులందరూ ఉంటారు. ఉపరాష్ట్రపతి ఏ రాష్ట్రానికి చెందిన హౌస్ ఆఫ్ పార్లమెంట్ లేదా లెజిస్లేచర్ హౌస్లో సభ్యుడు కాదు. ఏదైనా రాష్ట్రానికి చెందిన పార్లమెంటు సభ లేదా శాసనసభ సభ్యుడు ఉపరాష్ట్రపతిగా ఎన్నికట్లయితే అతను లేదా ఆమె ఉపరాష్ట్రపతిగా తన కార్యాలయంలోకి ప్రవేశించిన తేదీన ఆ సభలో తన సీటును ఖాళీ చేసినట్టుగా పరిగణించబడుతుంది. ఉపరాష్ట్రపతి ఎన్నికల పర్యవేక్షణ. ఉపరాష్ట్రపతి పదవికి ఎన్నికలను భారత ఎన్నికల సంఘం నిర్వహిస్తుంది. ఉపరాష్ట్రపతి ఎన్నికకు సంబంధించిన ముఖ్యమైన నిబంధనలను చూస్తే, వైస్ ప్రెసిడెంట్ పదవీకాలం ముగిసిన 60 రోజుల లోపు తదుపరి ఉపాధ్యక్షుడి ఎన్నిక జరగాలి. ఉపరాష్ట్రపతి ఎన్నికలను నిర్వహించడానికి సాధారణంగా నియమించబడిన రిటర్నింగ్ అధికారి రొటేషన్ ద్వారా పార్లమెంటులోని ఏ సభనైనా సెక్రటరీ జనరల్గా ఉంటారు. రిటర్నింగ్ అధికారి సూచించిన ఫారంలో ఉద్దేశించిన ఎన్నికల పబ్లిక్ నోటీసును జారీ చేస్తారు. అభ్యర్థుల నామినేషన్ను ఆహ్వానిస్తారు. నామినేషన్ పత్రాలను బట్వాడా చేయాల్సిన స్థలాన్ని పేర్కొంటారు. ఉపరాష్ట్రపతి ఎన్నిక కావడానికి పోటీ చేయాలనుకున్న వ్యక్తికి కనీసం 20 మంది ఎంపీలు ప్రతిపాదకులుగా, కనీసం 20 మంది ఎంపీలు ద్వితీయార్థులుగా నామినేట్ చేయబడాలి. నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి స్థలంలో పబ్లిక్ నోటీసులో పేర్కొన్న సమయం, తేదీ వరకు సమర్పించాలి. గరిష్టంగా 4 నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి సమర్పించవచ్చు లేదా ఆమోదించవచ్చు. ఉపాధ్యక్షుడిగా ఎన్నిక కావాలనుకునే అభ్యర్థి 15,000 సెక్యూరిటీ డిపాజిట్ చేయాలి. అభ్యర్థి తన తరపున దాఖలు చేసిన నామినేషన్ పత్రాల సంఖ్యతో సంబంధం లేకుండా డిపాజిట్ చేయాల్సిన మొత్తం ఇది మాత్రమే. విధులు, అధికారాలు. ఉపరాష్ట్రపతి 2 ప్రముఖమైన విధులు నిర్వర్తిస్తారు. కార్యనిర్వహణ వ్యవస్థకు సంబంధించి ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు నిర్వర్తిస్తూనే శాసన వ్యవస్థకు సంబంధించి రాజ్యసభ ఉపాధ్యక్ష బాధ్యతలు కూడా నిర్వర్తిస్తారు. మరణం, రాజీనామా, అభిశంసన వంటి కారణాల వల్ల రాష్ట్రపతి పదవి ఖాళీ అయినప్పుడు ఉపరాష్ట్రపతి రాష్ట్రపతి విధులు నిర్వర్తిస్తారు. అనారోగ్య కారణాల వల్ల రాష్ట్రపతి విధులు నిర్వర్తించలేని పరిస్థితిలో ఉపరాష్ట్రపతి ఈ విధులు చేపడతారు. రాష్ట్రపతి విధులు నిర్వర్తించే సమయంలో ఆ పదవికి లభించే అన్ని అధికారాలు, సౌకర్యాలు, వేతనం మొదలైనవన్నీ ఉపరాష్ట్రపతికి లభిస్తాయి. రాజ్యసభ అధ్యక్షుడిగా సభా కార్యక్రమాలను నిర్వర్తిస్తారు. దీనికి డిప్యూటీ చైర్మన్ సహకరిస్తారు. జీతం, పెన్షన్. భారత ఉపరాష్ట్రపతికి జీతానికి ఎలాంటి నిబంధన లేదు. రాజ్యసభ ఎక్స్ అఫీషియో చైర్మన్ హోదాలో ఉపరాష్ట్రపతికి జీతం అందుకుంటారు. ఇది ప్రస్తుతం నెలకు 4 లక్షలు. 2018లో 1,25,000 నుండి ఇది సవరించబడింది. అదనంగా ఉపరాష్ట్రపతి రోజువారీ భత్యం, ఉచిత అమర్చిన నివాసం, వైద్యం, ప్రయాణం, ఇతర సౌకర్యాలకు అర్హులు. ఉపరాష్ట్రపతి రాష్ట్రపతిగా పనిచేసినప్పుడు లేదా రాష్ట్రపతి విధులను నిర్వర్తించినప్పుడు ఉపరాష్ట్రపతి రాష్ట్రపతి జీతం, అధికారాలకు అర్హులని రాజ్యాంగం అందిస్తుంది. ఉపరాష్ట్రపతికి పెన్షన్, జీతంలో 50% తొలగింపు. రాజ్యసభ పూర్తి మెజార్టీతో ఆమోదించిన తీర్మానం ద్వారా ఉపరాష్ట్రపతిని తొలగించవచ్చని రాజ్యాంగం పేర్కొంది. సాధారణ మెజార్టీతో లోక్సభ అంగీకరించింది ఆర్టికల్ 67B. కానీ కనీసం 14 రోజుల ముందుగానే నోటీసు ఇవ్వకపోతే అటువంటి తీర్మానం తలరించబడదు. ముఖ్యంగా రాజ్యాంగం తొలగింపునకు కారణాలను జాబితా చేయలేదు. ఆర్టికల్ 122 ప్రకారం ఏ ఉపరాష్ట్రపతి తొలగింపునకు ఎదుర్కోలేదు లేదా రాజ్యసభలో డిప్యూటీ చైర్మన్ను ఏ న్యాయ వ్యవస్థలోనూ సవాలు చేయలేరు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 71(1) ప్రకారం
కార్యాలయంలో ఉంటూ రాజ్యసభకు అర్హత ప్రమాణాలను నెరవేర్చినందుకు, ఎన్నికల అవకతవకలకు పాల్పడినందుకు ఉపరాష్ట్రపతిని సుప్రీంకోర్టు కూడా తొలగించవచ్చు. ఆర్టికల్ 71(1) ప్రకారం ఉపరాష్ట్రపతి ప్రవర్తనకు సంబంధించి లేవనెత్తిన సందేహాలకు సుప్రీంకోర్టు తప్పనిసరిగా పరిశీలించాలి. రాజ్యాంగ ధిక్కారానికి పాల్పడినట్లు తేలితే ఉపరాష్ట్రపతిని తొలగించాలి. నాయకులారా, మీ పనితనం మీ అధినాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజలారా, మీ సమస్యలను మీ నాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీ అభినవ్ భారత్.